హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. టైం కరెక్ట్గా 5 to 7 అయిందనమాట. సో 6:55 అయింది. చాలా చీకటిగా ఉంది. ఇప్పుడు ఈ వింటర్స్లో ఏంటంటే చాలా తొందరగా చీకటి అయిపోతుంది. సో దట్ ఇంకా లోన్లీగా అనిపిస్తుంది. అంటే చీకటి అయ్యేలోపు శ్రీకాంత్ వచ్చేస్తారన్న మైండ్ సెట్ అనమాట. సో ఇప్పుడు వింటర్స్ కాబట్టి ఒక గంట ముందు చీకటి అయిపోతుంది అనమాట. ఇంకా చీకటి అయిన తర్వాత ఇంట్లో ఉండడం చాలా కష్టం. అంటే ఎవరు లేకపోతే రిషి నేను అలా ఇంట్లోనే ఉండాలంటే చాలా చాలా బోర్ కొడుతుంది. ఇంకా చూసి మళ్ళీ లేట్ అవుతుంది అన్నారు. 6 o'clock అలా కాల్ చేసి చెప్పారనమాట, కొంచెం లేట్ అవుతుంది అనేసి. అప్పుడు ఇంకా ఒక రిషికేమో పాలది తాగిపించేసి ఇంకా కిందకి పంపించాను. కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంది. ఇంట్లోనే ఉండి బోర్ కొట్టేస్తుంది కదా. నార్మల్గా అయితే ఈవినింగ్ టైం అస్సలు పంపించట్లేదు, ఎందుకంటే చాలా చలిగా ఉంది. మాకంతా ఓపెన్ స్పేస్ కదా, సో బయట అది ఆడితే జలుబు వచ్చేస్తుందని ఇంకా అసలు ఈవినింగ్ పంపించట్లేదు. మార్నింగ్ ఒక 1.5 hours ఆడుకుంటుంది అంతే. సో ఇంకా వాళ్ళ డాడీ రాలేదు, ఇద్దరమే ఇంట్లో ఉన్నాము, చాలా లోన్లీగా ఉందని ఇంకా ఎంతసేపు అని టీవీ చూస్తుంది, ఎంతసేపు అని ఆడుకుంటుంది. సో అందుకే ఇంక పంపించాను. ఇంట్లో ఆడుకుంటుంది, వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటుంది. స్వెటర్ మప్లైర్ అదంతా వేసి పంపించాను. సో నేనైతే ఇంక ఇలా కూర్చున్నాను. నేను కూడా మామూలుగా అయితే ఈవినింగ్ టైం చల్లగా లేకపోతే వెళ్తాను రిషితో పాటు. ఒక 5-5:30 అలా వెళ్ళి కొంతసేపు ఉండి వచ్చేస్తాము. ఇంకా నాకు అసలు అవ్వట్లేదు, బయట చాలా చలిగా ఉంది. అన్నీ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా స్వెటర్ వేసుకొని పడుకోవడం అదంతా బాగా చాలా అసలు మాకు ఫస్ట్ టైం అంటే మేము ముందున్న ప్లేస్లో ఏంటంటే కంప్లీట్గా ఆపోజిట్, చాలా వేడిగా ఉండేది. అందుకే ఏసీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఫుల్ కూల్ ఉందన్నమాట, ఏది తట్టుకోలేము. సో మళ్ళీ హీటర్ తీసుకున్నాం ఇప్పుడు. సో ఎస్, ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు శ్రీకాంత్ కాల్ చేశారనమాట. డిమార్ట్కి వెళ్ళాలి, ఓ 2-3 సామాన్లు ఏవో తీసుకోవాలి అర్జెంట్. సో కంపల్సరీ తీసుకోవాలనేసి వెళ్తా అన్నారు. సో ఇంకా నాకు బోర్ కొడుతుందని నేను వస్తానని చెప్పాను. సో ఇంక ఇప్పుడు వెళ్తాం అనమాట. ఇంకా రాలేతాను, ఇంక ఇలానే స్వెటర్ వేసుకుని డైరెక్ట్ ఇలానే వెళ్ళిపోతాము. రిషిని అలా బయట ఆడిస్తాను, తనకు కావాల్సినవి లోపలికి వెళ్ళి తీసుకొచ్చేస్తారు. సో రిషి అయితే కింద ఉంది కదా, ఆల్రెడీ రెడీ చేసి పంపించేశాను. సో రెడీ చేసి అంటే మా ప్లేయర్ స్వెటర్ వేసి పంపించేసాను అనమాట. సో డ్రెస్ వేసేసి ఇంకా కింద నుంచి అలా తీసుకెళ్ళిపోతాను. అండ్ ఫుడ్ అయితే ఈరోజు ఏంటి అంటే యాక్చువల్లీ నిన్న నేను ఇది ఏదో చేశాను. ఏదంటే మిర్చి కసాలా అని అంటారు కదా, సో బజ్జీ మిరపకాయలతో చేస్తారు కదా, సో అది చేశాను బిర్యానీ, మష్రూమ్ బిర్యానీలోకి. బట్ అది సేల్ అవ్వలేదన్నమాట. కొంచెం చప్పగా అనిపించింది. నార్మల్గా అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి లైక్ వెజ్ ఇలాంటి రెసిపీస్ ఏంటి అంటే ఒకవేళ మష్రూమ్ది ఏదైనా గ్రేవీ టైప్ అయితే బాగుంటుంది. బట్ ఇది ఏంటంటే చాలా ప్లెయిన్గా కొంచెం స్పైస్ తక్కువ అయింది కూడా. సో ఇంకా అందుకే దానికి సెట్ అవ్వలేదు. ఇంకా అందే ఉంచేసి ఫ్రిడ్జ్లోని మళ్ళీ ఈరోజు చికెన్ ఉంటే చికెన్తో పాటు మిక్స్ చేసి మళ్ళీ కర్రీ చేశాను అనమాట. సో ఇప్పుడైతే పరోటాకి బాగుంటుంది అది. పరోటాస్ ఉన్నాయి, ఇన్స్టెంట్ పరోటా ఉంటాయి కదా, అవి 2 ఉన్నాయి. నేను మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. రిషి వచ్చేసింది కింద నుంచి, మమ్మీ అని అనుకుంటూ చూడండి ఫుల్ ప్యాక్ చేసేసాను. షో యూ ఫేస్. వావ్, నీ క్యాప్ బాగుంది. సౌండ్ చేయకూడదు, వెళ్ళి వాష్రూమ్. ఇంకా రిషి వచ్చేసింది, తనంతట తానే వచ్చేసింది. సో మామూలుగా అయితే కిందనే చాలాసేపు ఆడుకుంటుంది. ఇంకా కింద నుంచి తీసుకెళ్దాము అనుకున్నాను, బట్ ఇంకా వచ్చేసింది కాబట్టి దానికి ఏమైనా తినిపిద్దాము లేదంటే మిల్క్ ఏదైనా తాగిపిద్దాము అని ఇంకా వెళ్తున్నాను అనమాట. సో కిచెన్లోకి వెళ్ళి ఏమైనా తాగిపించి దాన్ని తీసుకెళ్తాము. దెన్ ఇక్కడైతే నేను కిచెన్లోని మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఇంకా సర్దకుండా అలా ఉంచాను. జస్ట్ సర్దాలి, ఆ గిన్నెలు సర్దడం అంటేనే చాలా బద్ధకం. సో మొత్తం అంతా క్లీన్ చేసేసి పెట్టేసాను, అంత నీట్గా అయిపోయింది. దెన్ ఇక్కడ కర్రీ చేశానని చెప్పాను కదా, సో చికెన్ కర్రీలో ఏమంటారు అదే మిర్చి కసాలా అది మొత్తం చికెన్ కర్రీ వండి దెన్ లాస్ట్ గ్రేవీ దగ్గర అది వేసి మిక్స్ చేశాను. సో ఏదో చేశాను, చాలా బాగుంది టేస్ట్. దెన్ ఇది ఎగ్ రైస్ చేశాను. దెన్ ఇంకా ఇప్పుడు బాదం నానబెట్టడం మర్చిపోయాను అనమాట. సో నానబెడుతున్నాను. డైలీ నార్మల్గా ఈవినింగ్ టు నైట్ ఎప్పుడు చూస్తే అప్పుడు ఇంకా ఆ టైంలో నానబెట్టేస్తాను, అంటే సోక్ చేసేస్తే మార్నింగ్ లేచి తింటాం కదా. సో రిషికి ప్రస్తుతం 1 నుంచి స్టార్ట్ చేశాను. రిషికి ఒక్కొక్కటి ఇస్తున్నాను డైలీ.
సో తనకు అది సరిపోతుంది, ఇంకేదో ఒకటి తింటుంది కదా. దెన్ ఈలోపు శ్రీకాంత్ వచ్చారనమాట, కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో ఈలోపు నేను మొత్తం అన్నీ కూడా సర్దేస్తున్నాను. నాకు వీడియో షూట్ చేస్తూ పని చేస్తేనే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ సర్దడం మాత్రం చాలా ఫాస్ట్గా నా పని నేను చేసుకుంటాను అనమాట, లేకపోతే చాలా బద్ధకం వచ్చేస్తుంది. ఈ చలికి అసలు చేయబుద్ధి కూడా అవ్వట్లేదు పని, చాలా చలిగా ఉంది, అసలు చెప్పలేను నేను మాటలోనే, అంత చలిగా ఉంది మాకు. సో బయట అయితే ఇంకా చాలా చలిగా ఉంది. సో ఇంట్లో కూడా మ్యాక్సిమమ్ హెడ్ క్యాప్ ఇంకా స్వెటర్ వేసుకొనే ఉంటున్నాం మ్యాక్సిమమ్. సో కింద చెప్పులు కూడా వేసుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే, ఇంకా ప్రజెంట్ ఇప్పుడు వేసుకోవట్లేదు, ఎందుకంటే చెప్పులు చూసిందంటే రిషి చేత్తో పట్టుకోవడం అది చేస్తుంది. సో అందుకే ప్రజెంట్ వేసుకోవట్లేదు. బట్ చాలా చలిగా ఉంది. మా ఫ్లోరింగ్ అయితే గ్రానైట్, సో చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఏదైనా తడి పడినా సరే తొందరగా డ్రై అవ్వదు, అలా ఉంటుంది. సో ఇంకా తను ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు, నేను నా పని నేను చేసేసుకుంటున్నాను. వచ్చిన వెంటనే ఇంక వేడివేడిగా ఆల్రెడీ కర్రీ ఉంది కాబట్టి రిషి కొంచెం రైస్ చేయాలి. యాక్చువల్లీ రైస్ బ్యాగ్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఇంకా రిషికి కూడా చేయాలి. కొంచెమే రైస్ అయిపోతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది తను ఒక్కదానికే. మేము పరోటా ఇంకా ఎగ్ రైస్ ఉంది కదా, అది తినేస్తాం అంతే కర్రీతోని. సో ఇప్పటికైతే నా వర్క్స్ అయితే ఇక్కడితో స్టాప్ చేసి ఇంకా డీమార్ట్కి వెళ్ళిపోతాము మేము. దెన్ ఇంకేంటి, మీరు ఎలా చేసుకుంటున్నారు, ఎలా ఉన్నారు? నేను చాలా రోజులు అయిపోయినట్టు, అంటే ఈ మధ్య మళ్ళీ వ్లాగ్స్ తగ్గిస్తున్నాను కదా పోస్ట్ చేయడం. సో నాకే ఏదోలా అనిపిస్తుంది, బట్ ఇంకా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడల్లా పెడుతున్నాను. దెన్ ఇక్కడ స్వెటర్ ఏం చేసిందంటే వాష్రూమ్కి వెళ్ళి రమ్మంటే అక్కడ వాటర్లో ఆడింది, స్వెటర్ కూడా తడుక్కుంది. సో హ్యాండ్స్ దగ్గర అంతా కొంచెం తడిచిపోయింది, మళ్ళీ అదే వేస్తే చలేసి వస్తుంది కదా. సో కొంచెం అది మొత్తం మళ్ళీ బయట ఆరబెట్టేస్తున్నాను, ఇంకా అది వేయట్లేదు, వేరేది వేస్తున్నాను స్వెట్ షర్ట్ లాంటిది. ఇంకా అదే వేద్దాం అనుకున్నా, బట్ బయట చాలా చలిగా ఉంది కదా. సో ఇంక వేరేది ఏదో వేసాను. సో ఇంక వెళ్తున్నాం అనమాట, స్టార్ట్ అవుతున్నాం డీమార్ట్కి. ఫుల్ ప్యాక్ చేసేసుకొని మొత్తం స్వెటర్స్ అవన్నీ వేసుకొని వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను రిషి వెళ్ళకూడదు అనుకున్నాం, బట్ ఇంట్లో ఉండి చాలా బోర్ కొట్టేస్తుంది. డీమార్ట్ దగ్గర కొంచెం ఆడుకున్నట్టు, కొంచెం బయట అలా కొంచెం ఫ్రెష్ అప్ అవుతుంది కదా మైండ్. సో ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. వర్షం అయితే పడట్లేదు, బట్ కొంచెం చలిగా ఉంది. సో పర్వాలేదు, మొత్తం ప్యాక్ చేసి వెళ్తున్నాం కాబట్టి. రిషి చూసారా ఫస్టే రెడీ అయిపోతుంది. ఇంకా బయటకు వెళ్దామంటే నాకు ఎంత ఇష్టమో దానికి డబల్ అంత ఇష్టం అనమాట. ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది కదా. సో బయటకు వెళ్దామంటే ఇంకా అలా రెడీ అయిపోద్ది అనమాట. తనంతటి తానే షూ అది వేసుకొని మాస్క్ వేసుకొని రెడీ అయిపోతుంది. సో మేము ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, కిందకి దిగిపోతుంది చూసారా అప్పుడే. సో ఫైనల్గా వచ్చేసాం అనమాట డీమార్ట్కి. నేను ఇంకా రిషి బయట ఉన్నాము, చిన్నపిల్లలకి ఎలా లేదు కదా డీమార్ట్లోకి. సో ఇంకెప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ డాడీ అయినా బయట ఉండిపోతారు తినతో పాటు, లేదంటే నేను ఉన్నాను. ఇప్పుడు ఎక్కువ సామాన్లు ఎక్కువ ఏం లేదు కాబట్టి జస్ట్ రైస్ బ్యాగ్ అయితే తీసుకొని రావాలంతే. సో అది తీసుకొని రావడానికి వెళ్ళారు. ఈలోపు మేము బయట ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫొటోస్ తీస్తాను అని చెప్తే చూడండి స్టిల్స్ ఎలా ఇస్తుందో. సో నేను ఫోటో కరెక్ట్గా తీసినప్పుడు తీసేసింది, జస్ట్ వీడియో తీస్తున్నప్పుడు అలా స్టిల్స్ ఇచ్చింది, కొన్ని పోజెస్ ఇచ్చింది అనమాట. సో ఫోటో అనగానే చాలా అలా పెడుతుంది. సో ఎక్కడ చూసిందో ఏంటో. సో దెన్ ఇక్కడ కొంతసేపు ఆడుకుంటుంది. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట ఆడుకోవడానికి. అండ్ ఈ టైంలో ఎక్కువ మంది లేరు, సో నో ప్రాబ్లం, కొంచెం ఫ్రీగా హ్యాపీగా ఆడుకుందనమాట కొంతసేపు. ఒక 15 మినిట్స్లో వచ్చేసారు వాళ్ళ డాడీ వెళ్ళి. సో మేమైతే ఇలా టైంపాస్ చేసాము. మాకు ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ డీమార్ట్ ఒకటే అనమాట. అంటే డీమార్ట్ దగ్గర కొంచెం టైంపాస్ చేయొచ్చు పిల్లలతోని, ఒక పార్క్ లాగా అయిపోయింది ఇది మాకు ఇప్పుడు. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మిల్క్ ప్యాకెట్స్ అవే తెచ్చేసాము వచ్చినప్పుడే. సో మిల్క్ ప్యాకెట్స్ అన్నీ తీసి ఒకసారి క్లీన్ చేసేసి, నార్మల్గా అయితే ముందు డెటాల్ వాటర్తో అంతా క్లీన్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు నార్మల్గా వాటర్తో క్లీన్ చేసేస్తున్నాం మిల్క్ ప్యాకెట్స్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏం పెట్టను, వెంటనే అలా క్లీన్ చేసేసి వెంటనే మరగబెట్టేస్తాను పాలు. సో అందుకే అంత ఇది చేయట్లేదు అనమాట. ఈ కోవిడ్ ఏంటి అంటే కొంచెం అలవాటు అయిపోయినట్టుంది. సో ఫస్ట్ అయితే చాలా ప్రతి ఏ వస్తువు ముట్టుకున్నా భయంగా అనిపించేది. సో ఇప్పుడు కొంచెం ఏంటి అంటే దాని గురించి ఒక అవగాహన అంటారు కదా, సో అలా వచ్చిందనమాట. అందరికీ అంతే, చాలా వరకు అంత భయపడట్లేదు, బట్ కేర్ఫుల్గా ఉంటున్నారు కదా. నేను కూడా అంతే, తెచ్చినవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను, బట్ డెటాల్ వేసి పసుపు వేసి అలా అంతా ఏం చేయట్లేదు, చాలా వర్క్ అయిపోతుంది కదా. సో అందుకే జస్ట్ నార్మల్గా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు ముట్టుకోకుండా అలా శానిటైజ్ చేసుకొని యూజ్ చేస్తున్నాను అనమాట థింగ్స్. సో దెన్ ఇప్పుడైతే నేను పరోటా చెప్పాను కదా, సో ఇన్స్టెంట్ పరోటాస్ 2 ఉన్నాయి. ఆ 2 పరోటాస్ అండ్ ఎగ్ రైస్. ఇది నేను కొంచెం చికెన్ అది కొంచెం హీట్ చేస్తున్నాను, వేడిగా తింటే బాగుంటుంది అనేసి. సో చల్లగా అయితే అస్సలు తినలేము కదా. సో ఇవే ఇన్స్టెంట్ పరోటాస్ హాఫ్ కుక్డ్. యాక్చువల్లీ బాగుంటున్నాయి ఇవి, కొంచెం ఇవి 70 or 75 రూపీస్ ప్యాక్, 6
వస్తాయి అనుకుంటా. సో ఎస్, ఫస్ట్ అయితే మేము తెచ్చుకున్న వెంటనే 2 తినేసాము. అండ్ ఇంకో 2 ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఈరోజు చేస్తున్నాను అనమాట. ఏదైనా మంచి కర్రీస్, ఏదైనా మంచి రెసిపీస్ ఉన్నప్పుడు అవి తింటాము. బట్ ఈసారి నేను ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది కంప్లీట్గా మైదా అండి. సో నార్మల్గా అయితే గోధుమ పిండితో ట్రై చేస్తాం కదా, అన్ని లేయర్స్లా రాదు. బట్ మైదాతో అయితే వస్తుంది, కానీ మైదా అన్హెల్దీ. కానీ అందుకే ఇంట్లో కొంచెం చేయడానికి ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ కూడా కదా. సో ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను ఇంట్లోనే. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొని రాలేదు డీమార్ట్కి. సో ఒక పక్కేమో పరోటా చేస్తూ ఉన్నాను. అంటే కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి, కొంచెం కాల్చుకోవాలన్నమాట. తర్వాత ఆ పక్కన మిడిల్లోని రిషిక్కి రైస్ పెట్టేశాను. దెన్ ఆ పక్కనేమో మిల్క్ నేను ఉన్నప్పుడే కొంచెం ఆన్లో పెట్టేస్తాను. వంటగదిలో లేనప్పుడు సిమ్లో పెట్టి ఉంచేస్తే అయ్యే మరిగిపోతాయి. సో పొంగిపోతే మాత్రం చాలా వెంటనే క్లీన్ చేసేస్తాను, లేకపోతే అది అలాగా మడ్డిలా అయిపోతుంది. దెన్ చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్ మైదా, వాటర్ అండ్ నార్మల్ సాల్ట్ అనమాట. ఈ 3 యూజ్ చేసి చేస్తారంట. బట్ ఎంతవరకు లైక్ అంటే ఈ స్టోరేజ్ ఉండడానికి కూడా ఏమైనా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారో లేదో తెలీదు, కానీ అవి అయితే మెన్షన్ చేస్తుంది ఇంగ్రీడియంట్స్. అండ్ ఇదేంటంటే థ్రెప్టిన్ అని బిస్కెట్స్ అండి, అంటే బిస్కెట్స్లా ఉంటాయి. సో ఇవేంటి అంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ తీసుకొచ్చారనమాట. శ్రీకాంత్కి ముందు నుంచే తెలుసు అంటే ఇది కొంచెం హెల్దీ ఫుడ్ అనమాట, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. జస్ట్ ఒక 3 to 5 బిస్కెట్స్, పెద్దవాళ్ళు 3 to 5 బిస్కెట్స్ తింటే లైక్ మనం 11 o'clockకి 4 o'clockకి ఏవో స్నాక్స్లా తింటాం కదా, ఆ టైంలో ఇవి 3 to 5 బిస్కెట్స్ తింటే టమ్మీ ఫుల్. అండ్ ఆకలేసినప్పుడు తింటే చాలా ఫుల్గా ఉంటుంది. అండ్ మంచి విటమిన్ కంటెంట్ కూడా ఉంటుందండి అందులో. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. సో ఇదనమాట ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా. పిల్లలు తినొచ్చు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే. 11 o'clockకి లైక్ బ్రంచ్ టైమ్, ఇంకా స్నాక్ టైమ్. సో ఈ 2 టైమ్స్లో మనం తినేమన్నమాట ఇవి థ్రెప్టిన్ బిస్కెట్స్. సో ఇంక రిషిక్ అని తీసుకొచ్చాము. యాక్చువల్లీ నాకు దీని గురించి ఐడియా లేదు, శ్రీకాంత్ చెప్తే తెలిసింది. సో ఇవి సేమ్ ఇంకా బిస్కెట్స్ అండి. సో ఒకటి లేదంటే 2 అంతే, అంతకు మించి అసలు ఇవ్వకూడదు చిన్నపిల్లలకి. లైక్ రిషి ఏజ్ పిల్లలకి ఒకటి సరిపోతుంది. సో అదనమాట. దెన్ మీరు కావాలంటే నెట్లో చూడండి, ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ ఉంటే ఏదో స్నాక్స్లా చేద్దామని చేస్తున్నాను. ఇదేంటంటే రైస్ ఫ్లోర్ వేసాను, తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసాను, ఒక పిడికెడన్ని. తర్వాత నానబెట్టిన మినపప్పు అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు ఇందులోనే కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, దెన్ సాల్ట్, ఇవి అన్నీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మామూలుగా నిప్పట్ అంటారు కదా, క్రంచీగా తినడానికి అప్పుడప్పుడు స్నాక్స్లా బాగుంటాయి అవి. దాని ఇదేంటంటే నెయ్యి బదులు డాల్డా కూడా వేసుకోవచ్చు. వేడిగా వెచ్చబెట్టిన నెయ్యి అందులో వేసేసి ఒకసారి వెంటనే చేయబెట్టకుండా స్పూన్తో కలిపేసుకోండి ఒకసారి. దీనివల్ల ఏంటంటే కొంచెం గుల్లగా వస్తాయి, లైక్ పొంగినట్టు వస్తాయి అనమాట, బాగుంటాయి క్రిస్పీగా. చాలా రోజులు నేను చేద్దాం ఏదో ఒక రెసిపీ అనుకుంటున్నాను. బట్ ఇవన్నీ ప్రాసెస్ చేయడం, అది కూడా వీడియో షూట్ చేసుకుంటూ చేయడం అంటే చాలా లైక్ చేయాలా వద్దా అన్నట్టుగా అలా లాక్కొని వచ్చాను ఒక 1 week నుంచి. బట్ ఈరోజు చేస్తున్నాను అనమాట. సో మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని చేత్తో మిక్స్ చేసేసుకోవాలి కంప్లీట్గా. దెన్ కొంచెం గోరువెచ్చగా అంటే లిటిల్ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి, చేయి జాగ్రత్త కలిపినప్పుడు. దాన్ని ఏంటంటే మొత్తం శ్రీకాంత్ మిక్స్ చేస్తున్నారు. ఆ పిండి కదా కొంచెం గట్టిగా ఉంటుంది, బాగా గట్టిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 700 grams పిండిలా తీసుకున్నాను నేను. దెన్ అది రౌండ్ బాల్స్లా చేసుకొని, మా దగ్గర రోటీ మేకర్ ఉంటే రోటీ మేకర్లో అంటే ప్లగ్ పెట్టకుండా వితౌట్ పవర్ ఇలా ప్రెస్ చేయడానికి మాత్రం ఈ రోటీ మేకర్ యూజ్ చేస్తున్నాం. లేదంటే మీరు రోటీ ప్రెస్ ఉంటుంది కదా, ఐరన్ది వస్తుంది కదా, దానిలో ఇలా వేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని అంతే. నూనె బాగా హీట్గా ఉన్నప్పుడు అందులో వేసేసుకోవడమే. బాగా పొంగుతాయి అనమాట, చాలా బాగా వచ్చాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. సో ఎస్, ఇలా రౌండ్లో బాల్స్లో చేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసి దెన్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అప్పుడప్పుడు స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగానే వచ్చాయి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇందులో కావాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే రిషి తింటుంది కదా, కారం ఉంటే తిందేమో అని కొంచెమే వేసాను. మీరు కావాలంటే కొంచెం, నేను 4 పచ్చిమిరపకాయలు వేసాను, కావాలంటే మీరు 7 to 8 వేసుకోవచ్చు 700 grams పిండికి. సో ఇంతే, ఫ్రై అయిపోయాయి కదా. సో ఎక్కువ మరీ రోస్ట్ అయిపోయేంత వరకు ఉంచకూడదు, బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, పానీపూరి టైప్లో అనిపించింది, బాగా పొంగుతున్నాయి.
అసలు నూనె పైన వేసుకుంటూ ఉంటే అలా పొంగుతూ వస్తాయి అన్నమాట, మనకి కొంచెం గుల్లగా బాగా వస్తాయి. ఇది సంక్రాంతి స్పెషల్ వంటకం కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతి కూడా చేసుకుంటారు ఈ టైంలో, అంటే పిండి వంటలు అంటారు కదా, సో అందులో ఇది ఒక టైప్ ఆఫ్ వంటకం అనమాట. సో దీనికి కరెక్ట్గా పేరంటే నాకు ఏమంటారు, నిప్పట్లు అంటారు ఇక్కడైతే. మామూలుగా కర్ణాటకలోని నిప్పట్టు అంటారు. సో ఇంకా కారం అది వేసుకోవడం, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ చేసుకొని చేస్తారు. బట్ నేను ఇలా ప్లెయిన్గా రిషి తినడం కోసం ఇలా చేశాను, కానీ చాలా బాగా వచ్చాయి క్రిస్పీ క్రిస్పీగా. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ఈ రెసిపీ ట్రై చేసాక నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా? బాయ్.